ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా రాజధాని మావిగన్, మాకైతే మావిగనే కావాలి, అమరావతి వద్దు అని అంటున్నారు. యాజ్ ఏ పబ్లిక్గా మీరైతే ఏం చెప్తారు? మీకే రాజధాని కావాలంటారు? జగన్ గారి మాటల్ని మీరైతే ఏకీభవిస్తారా? జగన్ మాట్లాడింది ఏంది ఆడికే తెలిసేస్తే కదా మేము మాట్లాడటానికి. మావిగన్ అంటే ఏంది అది ఆడికి తెలుసా? ఆడు పిల్లల బచ్చగాడు ఆడు. ఏదో జనం ఒకసారి నమ్మారు, తెలుసుకున్నారు, ఏదో వాళ్ళ నాన్న ఇది చూసి ఏదో చేసుకున్నారు. కానీ మావిగన్ అంటే ఏంది అది? పిల్లలు మాట్లాడుకుంటారు, గోలికాయలు ఆడుకుంటా మా గన్ను మావి గన్ను మా అని చిన్నప్పుడు. అంతేగాని వాడికేం తెలుసు? రాజధాని అంటే ఏంది వాడికేం తెలుసా? రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు ఆయన రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు. ఆయనకు తెలుసు నేను రాజధానిలో ఉన్నానని. తాడేపల్లి ఎంత మహత్వమైన రాజధాని, ఆయనకి ఏం తెలుసు? ఆయనకి ఏం తెలీదు. అది పిల్లపచ్చే. అంటే ఇక్కడ జగన్ గారు ప్రధానంగా మాట్లాడుతూ అమరావతిలో అవినీతి జరుగుతుంది, అందుకే మావిగనే బెస్ట్ రాజధాని, ఇదైతే అటువంటి ప్రసక్తి ఉండదు, ఆల్రెడీ డెవలప్ అయిపోయిందని మాట్లాడుతున్నారు ఆయన. అమరావతిలో అవినీతి జరుగుతుందని అంటారు, దీనికి మీరేమంటారు మరి? అమరావతి అవినీతి అనేది ఆడికేం తెలుసు? ఏం అవినీతి? మాకేమన్నా డబ్బులు ఇచ్చి పొలం కొన్నారా? రైతులకి ఏమైనా డబ్బులు ఇచ్చి పొలం కొంటే అవినీతి జరుగుతుందా? ఏమైనా ఇచ్చారా? రీమను అవినీతి జరుగుతుందని ఇప్పుడు మీరు అన్నారు, మాకు తెలియదు. అవినీతి అంటే మాకేమైనా డబ్బులు ఇచ్చారా? మాకు రైతులు, మేము కూడా రైతులమే, మేము ఇచ్చాము. ఏం అవినీతి జరిగింది? మా కౌలు ఇస్తారు, ఆ కౌలు కూడా మామూలుగా మంచితనంగా ఒక నెల కాదు ఇంకో నెలకి వేస్తున్నారు బాగానే. చెడు ఉంటే మేము చెబుతాం కదా. అంటే జగన్ గారు అమరావతి రైతులకు అన్యాయం జరిగితే నేను వాళ్ళ పక్కన నిలబడతానని చెప్పి మొన్న ఉండవల్లి వచ్చారు కదా, మరెవరో చాలా మంది రైతులు తిరుగుబాటు చేశారు. యాజ్ ఏ అమరావతి భూములు ఇచ్చిన రైతుగా మీరేం చెప్తారు? అసలు జగన్ గారి తీరు మీ అమరావతి పట్ల ఎలా ఉంది, మీ రైతుల పట్ల ఎలా ఉంది? అమరావతిలో రైతులకు అన్యాయం జరిగింది అని ఎవడు చెప్పాడు? అమరావతి రైతులకు అన్యాయం జరిగిందా? ఏం జరిగింది మాకు తెలియదా? ఆయన వచ్చి చూపించమను, మమ్మల్ని పిలవమను. ఇప్పుడు నా ఫోన్గా ఇప్పుడు నన్ను చూసుకున్నాడు, ఏం అన్యాయం జరిగిందో చెప్పమను. మేము భారీ ఎత్తు పొలాలు ఇచ్చాము, ఏం జరిగినాయి? ఇతను రావడమే మాకు అన్యాయం జరిగింది. ఇతను మధ్యలో రావటం రైతులకు అన్యాయం జరిగింది, రాజధానికి అన్యాయం జరిగింది. ఆ తిక్కలపు కూడా ఇక్కడ కాకపోతే బెంగళూరులో ఉంటాడు, బెంగళూరులో కాకపోతే ఏడుంటాడు. వాడికి ఏం తెలుసు? తన పక్కన ఎవరైనా ఉన్నారా? అసలు వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైనా ఉండి మనం నష్టపోతున్నాము ఇది చెప్పుకోనని ఎవరన్నా చెప్పేవాళ్ళు అసలు ఉన్నారా? ఎవరు లేరు. ఆడొక శాడిస్టు, ఆ శాడిస్ట్కి సరిపోయింది. ఈసారి ఆ 11 రావు 100%. నా ఇల్లు నేను పందెం కడతా, అతని ఇల్లు అతను పందెం కడతా అంటే ఇప్పుడు వెళ్దాం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా మాట్లాడుతూ మావిగన్ అనేది 110 కిలోమీటర్లు గుంటూరు నుంచి మచిలీపట్నం, ఈ 110 కిలోమీటర్లో కోస్టల్ కారిడార్ ఆల్రెడీ ఉంది. మనం ఎకనామిక్ కారిడార్ డెవలప్ చేసుకుంటే ఈజీగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే బెస్ట్ రాజధాని అవుతుంది, వాటికన్ సిటీ కంటే కూడా నెంబర్ 1గా డెవలప్ అవుతుందని అంటారు. దీనికి మీరేమంటారు మరి? నువ్వు అన్నది మీకు అర్థమైందా? ఇక్కడ నుంచి 110 కిలోమీటర్లలో వీడి బాబుగాడు ఇస్తాడు ఒక ఎకరం పొలం. వాడు ఎంత కొన్నాడు? తాడేపల్లిలో మేము కాబట్టి రైతులు పొలం ఇచ్చాము. వాడు ఎంత కొన్నాడు పొలం? వాడు ఎంత తీసుకున్నాడు? వాడు ఎంత కట్టాడు ఇల్లు? వీడు ఇక్కడ నుంచి 110 కిలోమీటర్లలో వాడి సైట్ ఎవడిస్తాడు? ఎవడు పెట్టి కడతాడు? 33,000 ఎకరాలు ఇచ్చారు, మళ్ళీ కావాలంటే ఇస్తానికి రెడీగా ఉన్నాం. వాడి బాబు సొమ్ము ఇచ్చాడు ఇక్కడ, ఎవరికైనా పెట్టాడా? 3 రాజధానులు కడతా అన్నావు, ఒక రాజధాని కట్టావు నువ్వు. చేతకాని కూడా నువ్వేమడుగుతున్నావు మమ్మల్ని? ఏమడుగుతున్నావు? 3 రాజధానులు అన్నావు, ఒకటి కట్టావా? 30 హాస్పిటల్ కట్టావు, ఒకటి కట్టావా? పిచ్చి హాస్పిటల్ తెంగాలి నిన్ను, అప్పుడు కానీ ఈ ఇండియా బాగుపడదు. అరే నమ్మకం లేని పని చేస్తున్నావు ప్రతిదీ పిచ్చోడా. నువ్వు ఈ రాజధాని వదిలిపెట్టి ఇంకో దాని మీద వెళ్ళు. ఇంకో తప్పు ఉంటే బాబు గారిని, లోకేష్ గారిని ఏం జరుగుతుందో విమర్శించు. ఏముందిరా తప్పు? నీ పాడా? నీకేం తెలుసురా? నీకు పిల్లపు కోడి నువ్వు మమ్మల్ని ఆడపట్టిస్తున్నట్టున్నావు ఈడ. అంటే ఇక్కడ జగన్ గారు ప్రధానంగా మాట్లాడుతూ అమరావతిలో అవినీతి అని మాట్లాడుతున్నారు, మావిగన్ ఈజ్ ద బెస్ట్ రాజధాని అంటున్నారు. మావిగన్ అభివృద్ధి చేసుకోకపోతే మనం నష్టపోతాము, చంద్రబాబు వల్ల రాష్ట్రానికి రాజధాని ఉండదు అని అంటున్నారు. మావిగన్ చేసుకోకపోతే నష్టపోతారా మీరు? చంద్రబాబు వల్ల ఇక్కడ నాశనం అయిపోతుంది అంటారా? అసలు మావిగన్ అంటే మేమే అక్కడ కూడా వీడు పిచ్చుకొత్తలాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి 110 కిలోమీటర్లు ఉంది, మేమేగా. విజయవాడ అవతల మేమే ఉన్నాం, గుంటూరుకి మంగళగిరి, నిడమర్రు, కురగాళ్ళు రాజధానిలో ఉన్నాయి, వెంకటపాలెం ఉంది, ఇక్కడి నుంచి తుళ్ళూరు వరకు ఉంది. ఒక ఊరు కాదు కదా. గుంటూరుకి చుట్టుపక్కల మేమే ఉన్నాం. ఇంకా గుంటూరు రాజధాని తిక్కలవాడ ఉన్న రాజధాని ఒకటే ఉంటుంది. నువ్వు మావికన్ను తిక్కలపు కూడా మావికన్ను అంటే ఏంది అది? నువ్వేనా 3 రాజధానులు ఒకటి కట్టావా? 5 ఏళ్ళు ఏం తెగించుకున్నావు? నువ్వు పరిపాలన చేసేటప్పుడు మావికన్ను పెట్టపోయావా? ఇవాళ పెడతానంటే రేపు వచ్చి సెంట్రల్కి ఉండు అంటావు, అప్పుడేం చేస్తావు?
నువ్వు మామి కన్నా నీ ఇయ్యాలి అడుగుతున్నావు. 5 ఏళ్ళు ఏరేటప్పుడు ఏమన్నా నువ్వు వేసావా? ఆ అమరావతిలో ఉన్న బాబు గారు కట్టిన ఆ బిల్డింగ్లోనే నువ్వు వేయలేవు. ఇంక నువ్వేం చేసి వచ్చావా? నీ పాడ చేసావు. అంటే మరి గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన చేసాము, సంక్షేమం చేసాము, అభివృద్ధి చేసాము, మేము చేసింది చెప్పుకోకపోవడం వల్లే ఓడిపోయామంటున్నారు కదా, మరి దానికి మీరేమంటారు? సూపర్ పాలన చేశాడా? సూపర్ పాలన. కోరం 300 ఏడు చీపు లేబర్ తాగేది, అది సూపర్ పాలన. రాజధాని కట్టకపోతే సూపర్ పాలన. నువ్వు వైజాగ్లో నువ్వు ప్యాలెస్లు కట్టుకుంది, అది సూపర్ పాలన. బెంగళూరులో నువ్వు ప్యాలెస్లు కట్టుకుంది, అది సూపర్ పాలన. రాజధాని కట్టకపోవడం సూపర్ పాలన. నువ్వు పోలవరం కాయలో ఇటురాయి పెట్టేవరా గుట్లే? అరే గుట్లే, ఒక్క ఇటురా పోలవరం కట్టేవరా నువ్వు? కిలో బియ్యం వీడిని తింటాం. ఎవడన్నా చొక్కా వేసుకుంటే ఓడ్చుకోలేవు. 300 రూపాయలు ఎవడన్నా తింటే ఓడ్చుకోలేవు. నీ మొగవేరా, నీ మొగం నీకు ఎవడన్నా ఉన్నాడు రా? ఏరా నీ మాజీ హోమ్ మినిస్టర్ ఏది? ఏడుంది ఇలా? అన్యాయం జరుగుతుందో న్యాయం జరుగుతుందో ఇవాళ చూడకూడదా? తప్ప ఏవయ్యా ఇవన్నీ పే చేస్తావా? చేయాలి చెయ్యి. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుతూ ప్రజలందరూ కూడా మావిగన్ రాజధానిని కోరుకుంటున్నారు, అమరావతిని వద్దు అంటున్నారు, మావిగన్కే మద్దతు ఇస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారాలు జరుగుతున్నాయి. వైసీపీ నాయకులు కానీ వైసీపీ సానుభూతి పరులు చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? మరి ఆడికి అసలు సోషల్ మీడియా తెలియదు, వాడికి ఏం తెలియదు. అసలు రాజధాని అంటే ఎక్కడుంది? గుంటూరు విజయవాడ మధ్యలో ఉంది. ఇంకా 110 కిలోమీటర్లు ఏడుంది నీ పాడా? ఏడుంది? నువ్వు ఏడన్నా సెంటు ఇస్తావా? నీ సెంటు ఎక్కడ పెట్టుకోవాలా? నీ బాత్రూమే 3 సెంటు ఉండాలా? నువ్వు సెంటు ఇస్తాను ఏమైనా? ఈ 5 ఏళ్లలో ఏం చేసావురా నువ్వు? అరే గుట్లే చెప్పు. ఇప్పుడు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. మేము ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటామేమో తర్వాత సంగతి. నువ్వు ముందు ఎవరికి న్యాయం చేసావు? ఎవరికైనా చేసావా? రాజధాని కట్టావా? పోలవరం కట్టావా? హాస్పిటల్ కట్టావా? ఏం చేసావు? నువ్వు ఇది చేసావని ముందుకు రా. పంచ నువ్వు ఇది చేశాను అని చెప్పరా. మావి కానీ నేను తిక్కలు కొత్తాడు. అది కాదు, అది వదిలిపెట్టి నేను ఇది చేశాను, మేము ఇది చేసాము, రాజధాని రైతులకు ఇది చేసాము, పోలవరం కట్టాను, మేము ఇది చేసాము, మేము అది చేసాము. చెప్పు ఏం చేసావు? చెప్పు ఏం చేసావు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను గతంలో అన్నారు. అంతకుముందు ప్రతిపక్ష నేతగా 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉండేటప్పుడేమో అమరావతికి మద్దతు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆయన రాజ్యాంగంలో రాజధాని ఉండాలనే రూల్ ఏమీ లేదు, దేశానికి మాత్రం ఉంటుంది, రాష్ట్రానికి అవసరం లేదన్నారు. మరి 3 రాజధానులు ఎలా తెర మీద తీసుకొచ్చారంటారు? రాజధాని అవసరం లేదన్నప్పుడు మరి 3 రాజధానులు కట్టే మగవాడు అయితే మళ్ళీ ఇప్పుడు రాజధాని అంటాడు, మళ్ళీ మావిగన్ అంటాడు. అసలు నువ్వు ఎక్కడన్నా ఒక షోలు ఉందా నీకు? ఒక పద్ధతి ఉందా నీకంటూ? ఏమి తెలియదు. నువ్వు బచ్చేవి. నువ్వు దేని మీద వెళ్ళి రేపు ఓట్లు అడుగుతావు? రా బయటికి రా. నేను మావిగన్ మీద వచ్చేది. మావిగన్ మేము ఉందా ఏడా రాజధానిలో? గ్రామాల్లో 110 గ్రామాల్లో రాజధాని రైతులమే ఉన్నాం. ఇంక నువ్వు చెప్పేది పిచ్చోడా? అంటే రేపు ఎన్నికలకు కూడా మావిగనే మా స్టాండ్, ఎన్నికలకి మావిగన్తోనే వెళ్తామని చెప్పి ఓపెన్గా చెప్పేశారు ఆయన. మీరేమంటారు దానికి? ఎన్నికలకి ఒకవేళ మావిగన్తో వెళ్తే ప్రజలు ఎటువంటి ఫలితాలు ఇస్తారంటారు? అసలు ఆయన పక్కన ఎమ్మెల్యేలు ఎవడొచ్చి నుంచొని మా ఎమ్మెల్యే పోస్ట్ చేయమని ఆయన అడుగుతారు ఎవరన్నా? ఎవడొస్తాడు ఆయన దగ్గరికి? ఇప్పుడు ఎవడున్నాడు? ఇప్పుడు ఎవడన్నా వచ్చి నాకు ఎమ్మెల్యే సీటు ఒకటి ఇవ్వు, వైసీపీ తరఫున గెలుస్తాము, ఏది ఆ అమ్మడు కూడా వస్తాడు అన్న, విజయవాడ ఆడు నెవరు కొడుకు కూడా వస్తాడు, వాడు మంగళగిరిలోనే ఉంటాడు, వాడు ఆడ ఉంటాడు, వాడు దొడ్డి పంచు. ఏమయ్యా వాడు దొడ్డి పంచు? వీళ్ళందరూ ఎవరు కాదా? వాళ్ళకి తెలియని వాళ్ళు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి అది మాట్లాడి ఇది మాట్లాడి మాట్లాడిస్తారు. పోలవరం గట్లా, రాజధాని గట్లా, 3 రాజధానులు గట్లా, ఈ హాస్పిటల్స్ గట్లా, ఎక్కడా పెళ్ళ పెట్టలా, సంపాదించు, చెల్లెలను మోసం చేశాడు, అప్పను మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు, ఎవరికి ఏం చేయలా. అందుకే చక్కటి నిర్ణయం ప్రజలు నిర్ణయించారు. నెక్స్ట్కి ఆ 11 కూడా రావు. నువ్వేమన్నా బెట్టుగా మగవాళ్ళలాగా పిలిపిస్తే మా ఆయన మచ్చలాగా మంచి మేము ఉన్నాం రైతులవి, నువ్వు రా, ఆహ్వానించు, మంచి రాజధాని గురించి నువ్వు మంచి చెప్పు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటావు. అంతేగాని నిన్నైతే మెరిట్ అనం. రాజధాని గురించి మెరిట్ మాట్లాడు. నువ్వు ఒక పద్ధతిగా నువ్వు ఒక మనిషి అయి ఉంటే నువ్వు కూడా ఒక జాతిగా నీతిగా మాట్లాడితే రాజధాని మంచి బేసిక్ అయిన రాజధాని మనం ఉన్నది కృష్ణా ఒడ్డున. నువ్వు పిలిచే గాలి అదేరా ఎదవా, నువ్వు పిలిచే గాలి కూడా రాజధాని గాలిలోదే. నువ్వు కరకట్ట పక్కన ఉన్నావు, మేము పక్కనే ఉన్నాం. నీకు అసలు కొలతలు తెలుసా? మీ ఇంటికి రాజధానికి ఎన్ని కిలోమీటర్ కొలతలు తెలుసురా నీకు?
ఫైనల్గా అయితే మీరేమంటారు? మీ రాజధాని అయితే ఏది? మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? మావి గనక అమరావతిగా? అసలు ఉండేది ఒక రాజధాని, అది ప్రజలు నిర్ణయించుకున్న రాజధాని, అది రైతులు నిర్ణయించుకున్న రాజధాని, ప్రజలందరూ శభాష్ అనిపించుకున్న రాజధాని. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన పరిపాలన చేస్తుంది. నిన్ను ఎవరు చేయవద్దున్నారా కూట్లే, నీకు చేత కాదు, కానీ నీకు చేత కాదు.